హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ అయితే ఇలా నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత మనం టేప్ కొలతలకి కొలుసుకోవాలి. మనం కొలతలు తీసుకొని కట్ చేసుకునేటట్టయితే మనం కొలుసుకోవాలి. చూడండి, ఇట్లా నీట్గా వేసుకుంటే మనకి 5.5 వచ్చింది. అంటే 11 ఇంచులు, అంటే మనకు అడ్డం వేస్తే 5.5. ఈ గల్లా కూడా మనకి 5 వచ్చింది. 2.5 పెట్టుకోవాలి. ఇది ఎంత వచ్చింది? మనకి 14 వచ్చింది. అంటే మనం 15 ఇంచులు లేదంటే 14.5 పెట్టుకోవాలి. ఎందుకు ఇట్లా తీసుకున్నా మనకు వస్తుంది. మనం నీట్గా ఇంత అంటే ఇక్కడికి ఇది ఇంత కట్ చేసుకోవడానికి పెట్టేసేసుకోండి. 14 ఇంచులు చూడండి. మనకి 14 ఇంచులు అట్లా కొలత రాదు అని అనుకుంటే ఇట్లా తీసుకోండి. ఇది ఇప్పుడు మనకి 11 ఇంచులు వచ్చింది కదా, అంటే మనం 5.5 పెట్టుకోవాలి. అంటే 5.5 పెట్టుకోవాలి. ఇట్లా సంఖ భాగానికి కూడా 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి సైడ్ కొలుచుకోవాలి. ఎంత ఉందో చూడండి. ఎంత ఉంది? 10.5 ఉంది. మనం వెనకాలకి 12 పెట్టుకోవాలి. ఇది వెనకాల పాటు కాబట్టి మనం వెనకాలకి 12.5 పెట్టుకుని ఓకే. 12 తీసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది ఖర్చులు ఎక్కువ ఉంచమంటారు. ఖర్చులు ఎక్కువ ఉంచాలి అన్నప్పుడు మనం పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా సంఖకి గీసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు గల్ల మనకి 2.5 కంటే తక్కువ పెట్టుకోవాలి. 2.5 కంటే తక్కువ పెట్టుకుంటే అంటే కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ ఇది, మరి మన ఏజ్కున్న వాళ్ళది కాదు. చిన్నగా అయినా ఓకే అంటది, పెద్దగా అయితే వద్దుంటుంది. ఇక్కడ ఇంత ఉందా, ఆమె నాకు కొంచెం పైకి వచ్చినా పర్లేదు అన్నది. మనం సేమ్ తీసుకోవాలి. ఎంతకుందో అంత, అంటే కొంచెం ఆ పించు మనం కట్ చేసుకునేటట్లు కాకుండా నేనైతే కొంచెం ఆమెకి పైకే పెట్టమన్నది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. లేదంటే ఇట్లా కొలుసుకుంటే ఎంత వస్తే అంతకి ఇక్కడికి టిక్ పెట్టుకోవాలి. పైన మనం 2.5 కంటే తక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే తీసుకొని ఇట్లా గీసుకోవాలి. రౌండే కాబట్టి రౌండే. నాకు ఆమె పెద్ద ఆమె కాబట్టి నాకు ఇంకా చిన్నగానే పెట్టరా, గల్ల పైకి పెట్టు కిందకి పెట్టకన్నది. అందుకని నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. బ్లౌజ్ చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు. మనం షోల్డర్ కొలతలు, సంఖ భాగం కొలతలు సేమ్ తీసుకోవాలి. కరెక్ట్గా ఫినిషింగ్ కుదురుతుంది. భుజాలు జారిపోకడా అలాంటివన్నీ ఏమి ఉండవు అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కొలిచినాం కదా, 10 ఇంచుల కాడ ఉంది కదా, 10 ఇంచులకి మార్కింగ్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మనం ఓకే. కుట్టేటప్పుడు చెప్పిన చాలాసార్లు చెప్తున్నా, సన్నగా ఉన్న వాళ్ళకి, దొడ్డుగా ఉన్న వాళ్ళకి. కానీ వెనుక భాగంకి భుజాలు జారిపోతాయి అనుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ పట్టుకోండి, భుజాలు జారకుండా ఉంటాయి. అంటే దీంట్లో కూడా ఉంటుందండి, మనం ఇట్లా తీసుకునే దాంట్లో కూడా భుజాలు జారకుండా ఉంటుంది. కొంచెం ఇలా వేసేసుకోండి. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాము. చేతులు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందు భాగం కట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఫస్ట్ చేతులు కట్ చేస్తా, వెనుక భాగం తర్వాత కట్ చేస్తా. హ్యాండ్స్ ఉంది కదా, కొంచెం మనము ఎప్పుడైనా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా పాతగా నేర్చుకునే వాళ్ళైనా మనం కొంచెం ఎక్కువ ఉంచుకుంటే బెటరు. నా ఉద్దేశం ప్రకారం నేనైతే కొంచెం ఎక్కువ ఉంచుకుంటాను ఇగో. ఎందుకంటే అటు ఇటు అవ్వచ్చు, చెప్పలేము లైనింగ్ తక్కువ ఎక్కువ అని. ఇక్కడ కూడా ఇది ఇక్కడికి ఎంత వచ్చిందో అంతా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది స్ట్రేట్గా ఇట్లా కూడా కొట్టేసుకోండి. గీత కొట్టేసుకొని కింద ఇక్కడ కూడా ఒక గీత కొట్టేసుకోండి.
మామూలుగా కొలిస్తే 3 ఇంచులు వస్తుంది అంటారు. ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 3 ఇంచులు వచ్చింది. ఓకే, కొలతల ప్రకారం అయితే మనం బ్లౌజ్ ప్రకారం ఇక్కడ 2 ఇంచులు అంటారు, కానీ నేనేం అట్లా తీసుకొని మామూలుగా ఇట్లా గీసేసుకుంటాను. ఎక్కువ తక్కువ మనకి ఉండిపోతుంది అనమాట. నేను మీకు మామూలుగా గీస్తున్నాను చూడండి. ఇవి నేను ఇప్పుడైతే కట్ చేసుకోనండి. లైనింగ్ కుట్టి అంతా కుట్టుకునేటప్పుడు ఎడమ చేయి పక్కన ఎడమ చేయికి వేసుకొని చూసి ఇట్లా ఇప్పి ఏ చేయికి వస్తుందో ఆ చేయికి అప్పటిదప్పుడు కట్ చేసుకుంటాను నీట్గా. నేను ఇప్పుడు కట్ చేయను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి నేను ఏ చేయికి కుట్టేటప్పుడు నేను కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేసేసుకుందాం. బ్యాక్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేసేసుకుందాం. క్రాస్గా ఎక్కువ కొంచెం ఇందులో కూడా ఉంటుందండో చూడండి. లావుగా ఉన్న వాళ్ళకి క్రాస్ ఎక్కువ వేయాలి, ఇట్లా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లా ఇట్లా కొంచెం తక్కువ వేసినా ఎక్కువ వేసినా ఏం కాదు. కానీ కొంచెం పెద్దగా కావాలనుకునే వాళ్ళకి మాత్రం లావు టేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఎక్కువ వేయాలి. ఎందుకంటే క్రాస్ పట్టీలకి నేను ఇటు సైడు 3 ఇంచులన్నర పెడుతున్నా చూడండి. మనం 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ గీత విడిచిపెట్టాలి, మన గీత విడిచిపెట్టి నేను 3 ఇంచులన్నర తీసుకున్నా. ఇక్కడ నుంచి అయితే 4 ఇంచులన్నర. ఇదిగోండి, ఇక్కడైతే ఇది 2 ఇంచులన్నర తీసేసుకోవాలి. 2 ఇంచులన్నర. మనకి గల్ల ఫ్రంట్ సైడ్ గల్ల కాడికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఏమైనా జారిపోతుంది అంటే కొంచెం తక్కువ పెట్టవచ్చు, కానీ లేకపోతే మనం వాళ్ళ బ్లౌజ్ తీసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, రౌండ్ ఇట్లా గీచేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇట్లా కూడా కట్ చేసుకుంటారు చూడండి. ఇట్లా వేసేసుకొని స్ట్రేట్గా కట్ చేసుకుంటారు, కానీ నేను అలా కట్ చేయను. చూస్తాను దీని పొడవు ఎంత ఉంది, వాళ్ళు నాకు సెట్ ఏంటి మనకి కొంచెం నాకు టేస్ట్ ఎక్కువ ఉంది, కొంచెం టైట్ అవుతుంది అనుకున్నలకు మాత్రం నేను ఇలా తీసేసుకుంటాను చూడండి. అంటే ఇక్కడ ఈ భాగం అనేది ఎక్కువ తీసుకొస్తాను. ఇదిగో చూడండి, మామూలుగా చాలా మందికి మీరు చూసుకోండి 11, 12 కంటే ఎక్కువ పెట్టారు. నేను టేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం నేను 14 ఇంచులు తెచ్చిన. అంటే మనకి వెనక భాగం ఎంత వచ్చిందో ఈ ముందు భాగం కూడా అంతే తెచ్చినా. మనం క్రాస్ పట్టి ఇట్లా పట్టుకునేసరికి అది పైకి అయిపోతుంది. కరెక్ట్గా వాళ్ళకి టైట్ అవ్వకుండా ఊపిరి ఆడిపోకుండా నీట్గా ఉంటుంది. కాబట్టి నేను లావుగున్న వాళ్ళకి ఇలా కట్ చేసుకుంటాను, సన్నగున్న వాళ్ళకి ఇలా కట్ చేసుకుంటాను. అంటే సన్నగున్న వాళ్ళకి ఇక్కడికి ఇంత కట్ చేస్తాను, లావుగున్న వాళ్ళకి టేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ కట్ చేసుకుంటాను. ఇది మనకి కరెక్ట్గా మనం చూసుకొని కట్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వెనక భాగం మీద వేసుకొని నేను కట్ చేసుకుంటాను. చూపిస్తాను చూడండి. మనం బ్లౌజ్ కొలతలు షోల్డర్ కొలతలు తీసుకుంటే మనకి మిగిలిన ఫిట్టింగ్ అంతా అయిపోతుంది అండి. మనం మొత్తం జాకెట్ పట్టే కుడతాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నాకు జాకెట్ కొలతల కంటే ఇట్లా టేప్ కొలతలు బాగా కుదురుతాయి అని చెప్పేసి నేనైతే టేప్ కొలతలే కట్ చేస్తాను. జాకెట్ కొలతలు ఉంటుంది, ఇది సగం అది సగం రెండు కలిపి కుట్టేస్తాను నేనైతే. ఇప్పుడు ట్రెండింగ్గా నేర్చుకుంటారు. ఇంకా మనం ఎప్పుడో 15 ఏళ్ళ నేను నేర్చుకొని వాళ్ళు ఇంచుమించు 18 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అన్నీ అప్పుడు బ్లౌజుల సైజే తీసుకుంటారు, టేప్ సైజ్ ఏమి ఉండకుండే. నేను 2005 అంటే నేను 2003లో నేర్చుకున్నాను. నాకు ఇప్పటికీ బాగా పనికొస్తుంది అప్పుడు నేర్చుకుంటే ఇప్పటికి. చూడండి, ఇదిగోండి, ఇటు సైడ్ 2 ఇంచులన్నర పెట్టుకోవాలి. మనం ఇక్కడి కూడా లావుగున్న వాళ్ళకి లావుగున్న వాళ్ళకి నేను మధ్యలో పెట్టి దానికంటే ఈ లాస్ట్కి పెట్టినంత పట్టుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి మధ్యలో పెట్టినంత పట్టుకోవాలి. ఇటైతే మామూలుగా నేను 1.5 2 ఇంచెస్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది, చూసుకోండి. మనం ఇది పట్టేసరికి ఇక్కడికి పైకి వచ్చేస్తుంది అనమాట. అది ఇదిగోండి, ఇది ఇలా స్ట్రేట్గా చూడాలి. మళ్ళా మనం ఇప్పుడు వేసుకున్న ఒకవేళ చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి ఫ్రిల్స్ కట్ కావాలంటారు.
మనం ఇలా వేసుకున్న కుట్టు ఇలా వేసుకున్న సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి. ఇంకా కొంతమంది ఏంటి సన్నగా ఉన్న వాళ్ళకి టెస్ట్ లేదు అని మాకు లూజ్ అవుతుంది అన్న వాళ్ళకి ఇక్కడ మధ్యలో గీత పెట్టి కూడా మనము కుట్టేసుకోవచ్చు. అప్పుడు ఇదంతా టైట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి చూడండి, కొంచెమే గ్యాప్ ఉంది. మనం ఇప్పుడు ఇంత పడతాం కదా, ఇంత పట్టేసరికి ఇంత గ్యాప్ వస్తుంది అనమాట. లావు ఉన్న వాళ్ళకి అలా తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి మనకి సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. కరెక్ట్ కుదరాలే బ్లౌజులు అంటే అలాగే తీసేసుకోవాలండి. నేను ఇగో ఇట్లా వేసిన తర్వాత ఇగో ఇలా కట్ చేసుకుంటాను. అంటే ఏదో గీచేసుకొని కట్ చేసుకొని నేను బ్లౌజ్ మీద వేసుకొని కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకుంటానండి. ఇదిగో ఇలా రావాలన్నమాట. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసేసుకుంటాము. క్రాస్ పట్టీలు ఇటు సైడు ఇదిగోండి, ఇటు సైడ్ 3 ఇంచులన్నర తీసుకోవాలి. క్రాస్ పట్టి 12 ఇంచులు తీసేసుకొని ఇటు సైడ్ 2 ఇంచులన్నర తీసుకోవాలి. ఇలా గీసేసుకోవాలి అంతే. మనకు కొంచెం ఎక్కువ అవుతుంది ఉక్సుల పట్టి అని అనుకున్నప్పుడు క్రాస్ పట్టి కొంచెం తగ్గించుకోవచ్చు అండి, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా.